పెళ్లికి, బట్టకి, బాండువకి, ఫ్యామిలీ, మళ్ళీ దానికి కాకుండా రిలేషన్స్ కి అన్నిటికీ దూరం అయిపోయి ఒక ఘోరమైన తపస్సులోకి వెళ్ళిపోయి ఒక ఘోరమైన మలమూత్రాలు కూడా వాళ్ళే తినుకుంటా బతుక్కుంటా ఒక అఘోరి తత్వంలోకి వెళ్ళిపోతారు. అసలైన అఘోర వాళ్ళకి పెళ్లి, పిల్లలు, సంసారం ఉండదమ్మా. ఆ సనాతన ధర్మం అంటే అఘోరాలు అంటే అట్లున్నారమ్మా. మన సనాతన ధర్మంలో మన కట్టుకు బొట్టుకి ఆడవాళ్ళకి ఇజ్జత్కి మారిపోయారు. ఈడు ఒక కట్టుకు లేడు, ఒక బొట్టుకు లేడు. ఒక సనాతన ధర్మంలో ఒక ఆడవాళ్ళకి ఇజ్జత్ లేదు, ఏది లేకుండా ఇంత చిన్నగా చూపుగా చూస్తున్నారు కదా. మన తెలంగాణలో బోనాలన్నా అమ్మవార్లన్నా ఒక పేరు, ఒక ప్రఖ్యాత మన అమ్మవార్లకు ఉంది, మన పూజలకి, మన కట్టుకి, మన బొట్టుకుంది. ఈ రోజు ఆడపిల్లని మనం అమ్మవారిగా బోధిస్తే ఇవాళ అమ్మవారు వస్తుంటే ఆడపిల్లని ఇవాళ ఇట్లా బాల్మీకి ఇవాళ ఇట్లా చేసేసి ఒక అమ్మ నాన్నకు దూరం చేసేసి ఇలా అంత సఫర్ అవుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ. ఒక ఆడపిల్ల బాధ కన్నా మించింది. సంధ్య గారు ఒక నిమిషం అండి. మనకు సైకలాజికల్ డాక్టర్ ప్రణీత గారు కూడా జాయిన్ అయ్యారు. పూజిత గారు గుడ్ మార్నింగ్ అండి. పూజిత గారు, ఇప్పుడు వాట్ ఎవర్ ఇప్పుడు అఘోరీ సిచ్యువేషన్, మీకు ఇది సిచ్యువేషన్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత హిందూ సంఘాలు కానివ్వండి, ట్రాన్స్జెండర్స్ కూడా మన దగ్గరకు వచ్చేసి వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. మా పరువు అంతా తీసేస్తున్నారు, ఇదంతా డూప్లికేట్ అంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ విషయాలు చెప్తుంటే ఇది వాస్తవం అనిపించినప్పటికీ సో మీరేమంటారు? ఇప్పుడున్న జనరేషన్ లో అసలు ఈ మూఢనమ్మకాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఎవరు బిలీవ్ చేయరు. బట్ ఈ అఘోరీ విషయంలో అందరు బిలీవ్ చేస్తూ నమ్మిస్తూ వెళ్తున్నారు. ఇదంతా విషయం ఒక చదువుకుంటున్న ఆడపిల్ల, బీటెక్ అమ్మాయి ఒక అఘోరి వాళ్ళలో పడ్డం ఏంటి, పెళ్లి చేసుకోవడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు ఇక్కడ? బేసికలీ అసైన్డ్ బర్త్ అంటే పుట్టినప్పుడు ఒక ఆడపిల్లగా గాని మగపిల్లగా గాని పుడతారు కొంతమంది. పుట్టిన తర్వాత వాళ్ళు యాజ్ ప్యూబర్టీ వచ్చిన తర్వాత అంటే యుక్త వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళలో వాళ్ళు గ్రహిస్తారనమాట. అంటే మేము మగ పిల్లలా మనకి సెట్ అవదు, మనకి ఆడపిల్ల ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళకి ఆడవాళ్ళని చూసినప్పుడు వాళ్ళెలా ఉండాలి, వాళ్ళెలా డ్రెస్అప్ అవ్వాలి, వాళ్ళెలా తయారవ్వాలి, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అండ్ ఫీలింగ్ కూడా మగవాళ్ళని చూస్తే అట్రాక్ట్ అవుతున్న ఫీలింగ్స్ వస్తుంటాయి. సో ఇట్లా అసైన్డ్ బర్త్ ఒకటి ఉంటుంది, అసైన్డ్ ఫిక్స్డ్ బర్త్ అంటే జెండర్ అనేది ఒకటి ఉంటుంది, ఆడపిల్లగా పుట్టిన. ఓకే పూజిత గారు ప్లీజ్ వెయిట్ అండి. మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అఘోరితో మాట్లాడుతున్నారు. రవితేజ, ఫస్ట్ మీ లైఫ్ గురించి, తర్వాత మోకిల కేసు గురించి మాట్లాడదాము. నిన్న వివాహం జరిగిన తర్వాత ఎక్కడ బయలుదేరారు? మళ్ళీ మేము లొకేషన్ చెప్పలేము, తిరుగుతున్నాం దేశం అంతటా మా భక్తుల దగ్గరికి, చేసుకునే పూజలు, మళ్ళీ దర్శనాలక? అవునవును. మరి హనీమూన్ వెళ్తున్నారా? ఇది హనీమూన్ ట్రిప్ అనుకోవాలి కదా. హనీమూన్ ట్రిప్ అనుకోవచ్చా? అంతే, అట్లనే అనుకోండి. మరి ఇంకా అందరు పేరు పెడుతున్నారు కదా. భార్యాభర్తలు ఇద్దరు కలిసి హనీమూన్ కి వెళ్తున్నారు. ఇక అనుకోండి నాన్న, మరి ఇంకేం చేద్దాం. శ్రీవర్షిని, మీరు సంతోషంగా ఉన్నారు కానీ మీ పైన ఇంకా విమర్శలు పెరుగుతున్నాయి, నెగిటివిటీ పెరుగుతుంది. పెరగని ఇంకా నెగిటివిటీ అది ఎప్పుడు వచ్చేది, నెగిటివిటీ వస్తుంది కాబట్టి దానికి సమాధానం ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నామన్నా. మేము తప్పు చేయలేదు కాబట్టి ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నాము. ఓకే, మోకిల్లా కేసు విషయంలో ఇప్పుడు అఘోరి పేరుని పెట్టి ఈ కంప్లైంట్ ఇచ్చింది. మీకేమన్నా విషయం చెప్పారా అఘోరి ఈ 5 లక్షలు 10 లక్షలు మా అకౌంట్ లోకి వచ్చాయని? అన్న ఇక్కడ జరిగింది ఏంటంటే ఆమె ఎటువంటి పూజ చేయించుకోలేదు, ఆమెకు అసలు ఎటువంటి పూజ జరగలేదు. యోని పూజ అనేది ఈమె చెయ్యరు. నేను యోని పూజ అంటున్నారుగా, నేను చేసింది ఒక పలానా ఒక జడ్జికి చేశాను. ఆ జడ్జి అకౌంట్ లోకి వెళ్ళి నా అకౌంట్ లకు 10 లక్షలు ట్రాన్స్ఫర్ అయినాయి. ఈమె కమిషన్ గా ఒక 5 లక్షలు ఆయన అకౌంట్ లోకి వెళ్ళి ఈమె అకౌంట్ లకు ట్రాన్స్ఫర్ చేసుకుంది. ఎందుకు నాకు చెప్పకుండా అలా ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకున్నావు, అది తప్పు కదా అని నేను ఆమెను అడిగాను. ఆమె అడిగిన తర్వాత ఆమె కొద్దిగా లేదు, నేనే కదా మాట్లాడింది, నేను తీసుకొచ్చాను కదా, 5 లక్షలు తీసుకుంటే ఏమైందని ఆమె అన్నది. ఆమెను ఎవరు తీసుకురమ్మన్నారు, ఎవరు ఇప్పుడు కేసు పెట్టమన్నారు, ఇదంతా జడ్జి వస్తే బయట పడుతుంది. ఓకే, మీరు ఆ జడ్జిని మరి కాంటాక్ట్ అవ్వండి. మీ మీద తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు కదా, ఇప్పుడు డబ్బులు తీసుకొని మోసం చేసింది అని. ఇప్పుడు బాధితురాలు కంప్లైంట్లు ఎక్కడ కూడా యోని పూజ అనేది ప్రస్తావనకు రాలేదు. ఎంతసేపు ఉజ్జయిని తీసుకుపోయి నా దగ్గర డబ్బులు తీసుకొని పూజ చేస్తుంది అన్నదే టాపిక్. క్లారిటీ కావాలి కదా. ఆమె ఇప్పుడు నా అకౌంట్ లో పడ్డ 10 లక్షలు అంటున్నారు, మరి ఆమె అకౌంట్ లో జడ్జి అకౌంట్ నుండి ఆమె అకౌంట్ లోకి 5 లక్షలు పడ్డాయిగా కమిషన్, మరి అదెందుకు ఆమె బయట పెడతలేదు? ఇప్పుడు
ఈ మోకిల్లా కేసులో మీకు ఎలాంటిది ఒక్క రూపాయి అందలేదా ఈ పూజ విషయంలో? 10 లక్షలు డైరెక్ట్ జడ్జి చేశారు. ఓకే. ఆయన అమ్మ పూజ చేసినందుకు పూజ చేస్తున్నావు కదమ్మా అని ఆయన 10 లక్షలు వేశారు. ఈమె 5 లక్షలు ఆయన దగ్గరికి డిమాండ్ చేసి ఈమె 5 లక్షలు వేయించుకుంది కమిషన్ గా. అది నాకు తెలిసిన తర్వాత నేను హెచ్చరించాను, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇది చేయడం తప్పుగా అంటే ఆమె అన్నది నేను మాట్లాడినా కదా, పూజ గురించి నేను మాట్లాడినా కదా, నా ఫ్రెండ్ కదా, నేను తీసుకుంటే తప్పేందని అన్నది. ఇప్పుడు అలా చేయడం తప్పు కదా. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత మీరు గన్నులు చూపించి బెదిరియడము, మీరు నా దగ్గర గన్నులే లేవు, గన్నులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, నా దగ్గర గన్నులే లేవు, గన్నులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, మరి నిరూపించండి మరి గన్నులు ఎక్కడున్నాయో. తలవార్లు గన్నులు చూపించి బెదిరించింది, మిమ్మల్ని మీ కుటుంబాన్ని నాశనం చేస్తాను, మీ పూజలన్నీ విఫలం అయిపోతాయి. అలా ఏమనలేదు, అవన్నీ నిరూపించమనండి. పూజలు అనేటివి కాదు, ఆమెకు పూజనే చేయలేదు, నేను చేసింది ఒక జడ్జికి పూజ. అవును సరే, ఆమెకు చేయని పూజ ఆమెమంటాం. మీరు అంటున్నారు జడ్జికి పూజ చేశానని, ఆ అమ్మాయి మీతో పాటు రాలేదు. రానన్నప్పుడు మీ పైన ఎవిడెన్స్ నా అకౌంట్ల నుంచి పోయినట్టుగా ఎట్లా కంప్లైంట్ ఇచ్చింది? అది ఇప్పటికి నేను చెప్తున్నా కదా, ఆమె అకౌంట్ లోకి వెళ్ళి అస్సలు రాలేదు. మీ అకౌంట్ నెంబర్ కూడా దీంట్లో మెన్షన్ ఒక్క రూపాయి కూడా రాలేదు. మీ అకౌంట్ నెంబర్ ఇదేనా? నా అకౌంట్ నెంబర్ కు పక్కన పెట్టండి, నా అకౌంట్ లో పడ్డ అకౌంట్ ఎవరిది, ఎక్కడ నుండి ఏ అకౌంట్ నుండి నా అకౌంట్ లో పడ్డాయి అనేది అది ఆధారం కదా. 20820 అకౌంట్ నెంబర్ పడ్డది మీ దగ్గర ఉంది. 20820 అకౌంట్ నెంబర్. అవునవును, ఆ అకౌంట్ నాదే, నా అకౌంట్ లో పడ్డాయి, కానీ ఏ అకౌంట్ నుండి పడ్డాయి, ఏ బ్యాంకులకు వెళ్ళి పడ్డాయి, ఎక్కడికి వెళ్ళి పడ్డాయి అది కావాలి కదా, ఎవరు వేసారు అనేది కావాలి. ఇప్పుడు పడ్డది నా అకౌంట్. ఒక నిమిషం, నువ్వు ఆన్ చేయి, వీడియో కాల్ ఆన్ చేయి. అంటే యోని పూజ అన్నాడు. మళ్ళీ వచ్చాడంట రవితేజ. ఎస్ సంధ్య, మీరు చెప్పండి. యోని పూజ అన్నాడు. వీరికి ఏమొచ్చాడు? యోని పూజ చేస్తుంటారా సహజంగా ఇలాంటి పూజలు జరుగుతుంటారా? ఆమె ఎందుకు కేసు పెట్టింది? ఎవరైతే నాకు జడ్జి గారు ఆయన అకౌంట్ లోకి వేశారో ఆయన కేసు పెట్టాలి, ఈమెకేమి అవసరం కేసు పెట్టడానికి? మరి ఎందుకు వచ్చిందంటారు బయటకు మీరే చెప్పాలి. ఎందుకంటే కలిసి తిరిగిన వాళ్ళు మీరే కాబట్టి ఈ టైంలో వచ్చి నా దగ్గరికి వెళ్ళి 15 లక్షలు లాగే ప్రయత్నం చేసింది, యోని పూజ చేసింది, పూజ పేరుతో ఉజ్జయిని తీసుకుపోయింది, ఒక ఫామ్ హౌస్ లో పెట్టింది, కత్తులు చూపించింది, తల్వార్లు చూపించింది. ఈ భాగవతం అంతా ఈ 5 లక్షల భాగవతం పడ్డ తర్వాత నాతో మాట్లాడద్దని నేను హెచ్చరించడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఆ మిగతా 10 లక్షలు మీ అకౌంట్ లోకి రాకుండా ఆ అకౌంట్ లోకి పోతే ఈ వ్యవహారం బయటికి రాకపోతుండే కదా. అంతే కదా. ఇప్పుడు ఏదైనా కేసు